శుభోదయం పిల్లలు, బాగున్నారా? సరే, ఈరోజు వర్షం పాఠం యొక్క రెండవ భాగాన్ని చెప్పుకుందాము. ఈ వర్షం పాఠం రచయిత ఎవరు? డాక్టర్ పల్లా దుర్గయ్య గారు. ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మడికొండ అనే గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఈయన రాసిన రచనలు ఏంటి? ఈయన రచించిన రచనలు పాలవెల్లి, గంగిరెద్దు అనే రచనలు రచించారన్నమాట. ఈయన అంటే మన తెలుగులోనే మొట్టమొదటి ఎంఏ పట్ట అందుకున్న అతను అన్నమాట. ఈయన జననం అంటే ఈయన పుట్టింది 25/5/1914. ఈయన మరణించింది 19/12/1883. ఇవన్నీ కూడా మనం ఇంత ముందు తరగతిలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అంటే అసలు ఈ వర్షం పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనుకున్నాము? ఈ వర్షం పాఠం ఏంటి? పొగలగక్కే వేసవికాలం అంటే బాగా ఎండలు వేసే వేసవికాలం వెళ్ళిపోయి ప్రకృతిని చల్లబరుస్తూ అంటే ఈ భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం అనేది ప్రవేశించిందనమాట. అటువంటి వర్షాకాలం యొక్క సొగసులను అది ఎలాంటి అంటే సామాన్యులపై ఆ వర్షం ఎలాంటి ప్రభావం చూపుతుంది అని తెలియజేయటమే ఈ వర్షం పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం కదా. ఇది ఒక అంటే పద్య ప్రక్రియ అన్నమాట. ఒక ఖండకావ్యం నుంచి, పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి ఈ వర్షం అనే పాఠం తీసుకోవటం జరిగింది కదా. ఇప్పుడు ఈ వర్షం పాఠంలోని మొట్టమొదటి పద్యం ఏంటిది? నిన్నటి దాకా లేవు కదా నింగిని పుట్టియూ పుట్టకుండనే మిన్నెగా బ్రాకినాననుచు మీసలు దువ్వుచు నవ్వుచుంటివేమన్నా ఇదేమి నీతి నడుమంతర పొన్సిరి కుబ్బువారి గర్వోన్నతి నిల్వ నీరియు మహోదది పాలైపోదే మేఘమా. అంటే నిన్నటి దాకా ఓ మేఘమా, నిన్నటి దాకా ఎక్కడా కూడా నువ్వు ఆకాశంలో లేనే లేవు, పుట్టియూ పుట్టకుండానే ఆకాశానికి ఎగబ్రాకుచున్నావు అంటే ఆకాశానికి పాక్కుంటా వెళ్తున్నావు, మీసాలు దువ్వుతూ గర్వంతో నవ్వుచుంటున్నావు. ఇదేమైనా నీతేనా అంటే ఇది నీకేదైనా సరైందేనా? నడమంతరపు సిరి అంటే మధ్యలో వచ్చే ధనాన్ని చూసుకొని మిడిసిపడటం అంటే కుబ్బువారి అంటే ఉబ్బిపడటం అంటే మిడిసిపడటం అనేది గర్వంతో మిడిసిపడటం అనేది సరైంది కాదు. నిల్వ నీరయు మహోదది పాలైపోదే అంటే ఎక్కువ నీరైనా కానీ అదేమైపోద్ది? మహోదది మహా సముద్రం అన్నమాట. ఉదది అంటే ఏంటి? సముద్రం. ఆ సముద్రం పాలైపోద్ది అంటే వర్షాలు బాగా పడినాయి అనుకోండి, చెరువులు కాలువలు అన్ని నిండిపోయినాయి, ఇంకా ఎక్కువ వర్షాలు వస్తున్నాయి అంటే మనం డ్యామ్లో నీటిని నిల్వ చేసుకుంటాం, ఆ డ్యాములు కూడా నిండిపోయినాయి. అప్పుడు ఏం చేస్తారు? గేట్లు ఎత్తేసి ఆ నీటిని సముద్రంలోకి వదిలేస్తారనమాట. నువ్వు అలా జరిగినప్పుడు అంటే ఆ కవి చెప్తున్నాడు వర్షానికి ఏమని, నువ్వు అలా ఎక్కువ వచ్చేసినా కూడా ఆ వర్షం వృధాగా సముద్రంలో కలిసిపోతుంది, ఏమీ ప్రయోజనం ఉండదు. నువ్వు అందుకని ఎక్కువగా గర్వపడకు. నడమంతరపు సిరి వాళ్ళు ఎలా గర్వపడతారు, నువ్వు అలా గర్వపడొద్దు అని చెప్తున్నాడు అనమాట. చిటపట చినుకులు రాలెను పటపట వడగండ్లు పుడమిపై బడే ధారల్ పుటపుటనై కుండలతో నటునిటు దొరిలించినట్లే కనుపట్టెన్. వర్షం అనేది ఎలా మొదలైందంట? చిటపట చినుకులతో మొదలైంది, చిన్న చిన్న చిరుజల్లులతో మొదలైంది. అదేమైంది? పటపట వడగండ్లై పుడమిపై. ఈ భూమి, పుడమి అంటే ఏమనుకున్నాం? భూమి అని చెప్పుకున్నాం కదా. ఈ భూమిపై అది ఎలా పడుతుంది? వడగండ్లులాగా వర్షం అనేది విజృంభిస్తుంది అనమాట. కుండపోతగా ధారల్లాగా కుండపోతగా వర్షం అనేది కురుస్తూనే ఉన్నదన్నమాట. ఇక మూడవ చూడండి. నేలపై మోపిన కాలు చురుక్కని బొబ్బలెక్కడి దినమ్ములు గతించే నించుక యశ్రద్ధ నుంచిన పాదమ్ము జరుక్కని జారదొడిగే పగలు రాత్రి ఎనుక ప్రభుపాలితులనక ప్రజలందరును ఛత్రపతులయ్యిరి నెరియులు వారిన నేలంతటన నద్దములు దాపినట్లు నీడలు కనబడే. అంటే
పులకరించు భూసతి రామచిలుకయ్యే, హుంకరించి ఆపోతులు రంకె వేసే, నాగలని బట్టి కృషికుడు నడుముగట్టే, ఆశలుప్పొంగి పారే వర్షాగమమునా. అంటే నేలపై మోపితే, అంటే కాలు వేసవకాలం చూడండి, ఎండలో కాలు ఇలా బయటికి మోపాలంటే మన కాళ్ళు ఆ వేడికి బొబ్బలు వచ్చేసే విధంగా ఉంటది అనమాట. అంత బాగా ఆ నేల అనేది కాలిపోతా ఉంటది, అవునా, అంత వేడిగా ఉంటది అనమాట. అలాంటి వేడి నుంచి, అంటే అంత వేడిగా ఉండే రోజులు, దినము అంటే ఏమనుకున్నాము, రోజు అనుకున్నాముగా, అలాంటి రోజులు గతించిపోయాయి. అంటే అలాంటి రోజులు అనేవి వెళ్ళిపోయాయి. కొంచెమైనా అశ్రద్ధగా అజాగ్రత్తగా మన కాళ్ళని అటు ఇటు వేస్తే జర్రుమని జారే కాలము అనేది వచ్చింది. అంటే వర్షాకాలం అనేది ప్రవేశించింది అని చెప్తున్నారన్నమాట. జర్రుమని జారే కాలం అనేది ప్రవేశించింది అని చెప్తున్నారన్నమాట. పగలు రాత్రి అనే తేడా లేకుండా, అంటే పగలు రాత్రి అనే తేడా లేకుండా పోతగా కురిసే వర్షానికి ప్రజలందరూ కూడా, ప్రభువు అంటే రాజు పేద అనే తేడా లేకుండా అందరూ కూడా గొడుగులు పట్టుకొని ఉన్నారనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఛత్రపతులయ్యేరి, అంటే ప్రతి ఒక్కరు కూడా రాజుల్లాగా అయ్యారు అన్నమాట. నెరియలు వారిన నేలంతటను నద్దములు దాపినట్లు నీడలు కనబడే. అంటే మొత్తం ఈ వేసవకాలం ఎండకి ఆ భూమి అంతా కూడా పగిలిపోయి నెరలిచ్చులుపోయిన భూమి అంతా కూడా ఈ వర్షం నీటితో నిండిపోయి, మొత్తం చూడటానికి నీళ్లతో నిండిపోయి ఉన్నదన్నమాట. ఆ నీళ్ళల్లో చూసుకుంటే మన నీడలు మనకి కనిపించే విధంగా అద్దంలాగా, మన మొహం చూసుకోవాలంటే ఎక్కడ చూసుకుంటాం, మన ముఖాన్ని అద్దంలోనే కదా. అలా నీళ్ళలో కూడా చూడండి, వంగి చూస్తే మనకు కనిపిస్తుంది. ఒక కథ కూడా ఉంది కదా, సింహం కుందేలు కథ. కుందేలు తీసుకెళ్లి బావి దగ్గరికి సింహాన్ని చూపిస్తే, ఇంకో సింహం బావిలో ఉందంటే ఆ సింహం దాంట్లో దూకేస్తుంది, తెలుసు కదా. అలా అంటే నీళ్ళల్లో అనేది ఏంటి, మన ముఖం కూడా కనిపిస్తుంది అనమాట. అలా ఉందన్నమాట. ఎక్కడ చూసినా కూడా నీళ్లతో నిండిపోయి ఇలా మన నీడలు కనిపించే విధంగా ఉన్నాయి అని చెప్తున్నాడు అనమాట. ఇదంతా ఈ వర్షానికి ఈ భూసతి అంతా కూడా పులకరించి పచ్చగా, రామచిలుకలు ఎంత అందంగా పచ్చగా ఉంటాయో ఈ భూమంతా కూడా అంత పచ్చగా అయిందనమాట. ఆ వర్షానికి హుంకరించి ఆబోతులు రంకె వేసే, ఆబోతులన్నీ కూడా అరుస్తూ రంకెలు వేస్తున్నాయి. కృషికుడు నాగలిని బట్టి నడుము కట్టే, అంటే రైతు, కృషికుడు అంటే ఎవరు, రైతు నాగల్ని పట్టుకొని ఇంకా వ్యవసాయం మొదలు పెట్టడానికి ప్రారంభించడానికి నడుము కట్టాడు. అందరూ పశు పక్షాదులు అన్నిటిలో కూడా ఆశలు ఉప్పొంగి పారే ఈ వర్షాగమున. ఈ వర్షాన్ని చూసి అన్నిటిలో కూడా ఆశలు అనేవి ఉప్పొంగుతున్నాయి అని చెప్తున్నాడు అన్నమాట కవి. ఉన్నత సౌదు గోపురపు టుయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మున్నగయుండు సంపన్నుల మీదకిన్ జనగవాటము కామిని వానదేముడా. చిన్నని చొప్పు కప్పు గుడిసెల్వడి కూలగా దాడి చేతువా. అంటే ఉన్నత సౌదు గోపురములు, అంటే ఉన్నతమైన, అంటే చాలా పెద్ద పెద్ద భవనాల్లో ఉన్న మేడల పైన ఉన్న వాళ్ళలో ఉయ్యాల మంచాల మీద కన్నులు మూసుకొని గుర్రుమని గురకలు పెడుతూ గాఢ సుషుప్తిలో గాఢమైన నిద్రమోతున్న వాళ్ళ వైపు నువ్వు వెళ్ళవు. అలాంటి సంపన్నుల మీదకి, అలాంటి ధనవంతుల మీదకి నువ్వు మాత్రము వెళ్ళవు. అంటే అలాంటి వాళ్ళ మీదకి నీకు మీదకి పోవటం వీలు కాదని. పేదవాళ్ళు అంటే చిన్నని చొప్ప కప్పు, చిన్నని పేదవాళ్ళు చిన్నని జొన్న కప్పుతో కప్పుకున్న గుడిసెలైతే ఎక్కడైతే ఉన్నాయో, అలాంటి జొన్నతో కప్పులు వేసుకున్న గుడిసెలు గబాల కూలిపోయేటట్లుగా దాడి చేస్తావా. అలాంటి గుడిసెల్ని, అంటే జొన్నతో, తాటాకులతో, వరిగడ్డితో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటారు కదా. ఈ గాలి, దుమ్ము, తుఫాను అనేది బాగా వచ్చేసింది అనుకో, అప్పుడు ఏమైపోద్ది, ఈ గుడిసెలన్నీ ఎగిరిపోతా ఉంటాయి, అవునా. అలాంటి వాళ్ళ మీదకి నువ్వు దాడి చేస్తావా ఓ వానదేవుడా అని అంటున్నాడన్నమాట. అలాంటి వాళ్ళ మీదకి దాడి చేయొద్దు అని చెప్తున్నాడు కవి. ఎత్తైన మేడల మీద ఉయ్యాల మంచాల్లో గురకలు పెట్టి గాఢ నిద్రలో ఉన్న వాళ్ళని, ఉన్న ధనవంతుల మీదకే పోవటం. అలాంటి వాళ్ళ మీదకి, అంటే ఇప్పుడు మనం ఇలాంటి బిల్డింగ్ లో ఉన్నాం అనుకోండి, ఏదైనా బిల్డింగ్ లో, అప్పుడు ఏమనిపిస్తుంది మనకి,
వర్షం వచ్చినా తేడా తెలియదు, రాకపోయినా తేడా తెలియదు, అవునా? అలాంటి చిన్న చిన్న గుడిసెల్లో ఉండే పేదవాళ్ళకి బాగా వర్షం వచ్చేసింది అనుకోండి, నీళ్ళన్నీ లోపలికి వచ్చేస్తాయి, అవునా? బాగా గాలి బాగా విపరీతంగా వేసింది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ గుడిసెల పైన ఉన్న ఆ జొన్న కొప్ప అంటే ఏది ఆ జొన్నతో వేసుకున్న పైన వేసుకున్న గడ్డి తాటాకులు అవన్నీ కూడా ఎగిరిపోతాయి. అలాంటి వాళ్ళ మీదకైతే గబాలను దాడి చేస్తూ వెళ్తావా, అలాంటి వాళ్ళ మీదకి వెళ్ళవద్దు అని చెప్తున్నాడు అనమాట కవి. తర్వాత వడలకు వాడిపోయి వడి పయ్యరు యూపుకు పట్టు వీడి ఈ గుడిసెల కప్పులొప్పడలే గుంజలు పాదులు నూగులాడెడిన్ గడగడలాడుచున్నయవి కారు మొగుళ్లను గాంచినంత నీ పుడిసెడు పేద కాపురము పొల్లువనరింపకు వానదేముడా వానదేవుడా. మళ్ళొకసారి చదువుతున్నాను చూడండి. వడలకు వాడిపోయి వడి పయ్యురు యూపుకు పట్టి వీడి ఈ గుడిసెల కప్పులొప్పడలే గుంజలు పాదులు నూగులాడెడిన్ గడగడలాడుచున్నయవి కారు మొగుళ్లను గాంచినంత నీ పుడిసెడు పేద కాపురము పొల్లు అనరింపకు వానదేవుడా. అంటే వడలకు వాడిపోయి ఈ ఎండల వేడికి వాడిపోయిన వడి పయ్యరు యూపుకి. వడి అంటే ఏంటి, అక్కడ అర్థాలు చూడండి. వడి అంటే వేగం, వడి అంటే ఏంటి, వేగం. పయ్యరు యూపుకు అంటే పయ్యరు అంటే ఏంటి, గాలి. పయ్యరు అంటే ఏంటి, గాలి. పయ్యరు ఊపికి అంటే ఆ గాలి ఊపికి పట్టు వీడి అంటే పట్టు తప్పి ఈ గుడిసెల కప్పు లొప్పడలే ఈ గుడిసెల యొక్క కప్పులు ఎగిరిపోయెను. ఈ గుడిసెల యొక్క కప్పులు ఎగిరిపోయేటట్లు గుంజలు పాదులు నూగులాడేను. గుంజలు అంటే తెలుసా, స్తంభాలు. ఇలా ఇప్పుడు చిన్న చిన్న గుడిసెలు వేసుకోవాలనుకోండి, 4 పక్కన 4 గుంజలు పాతారు, అవునా? మళ్ళీ మధ్యలో ఒక గుంజ పెడతారు, అవి అన్నమాట స్తంభాల్లాగా. అలా పెట్టి వాటి మీద వెదురు బొంగులు ఉంటాయి కదా, వాసాలు అంటారు, వాటిని పెట్టి దాని మీద ఈ జొన్న కప్పు కానీ జొన్నది అది కానీ మొక్కజొన్నది కంకి అదే అట్లా ఇంత బారున అవి విడిపి అవి కానీ రాకపోతే తాటాకులు కానీ ఎండుగడ్డి కానీ వేసుకుంటారనమాట. అలాంటి గుంజలు కూడా, గుంజలు పాదులు నూగులాడిన అలాంటి గుంజలు కూడా ఊగుతున్నాయి అన్నమాట ఈ గాలికి. ఈ గాలిని, ఈ కారు మబ్బుల్ని చూసి అలాంటి గుంజలు కూడా గడగడలాడుతున్నాయి. కారు మబ్బులు అంటే కారు మబ్బులు అంటే ఏంటి, అక్కడ కారు మబ్బులు అనమాట, చీకటితో కమ్ముకొస్తున్న మబ్బులను. గాంచినంత అంటే కాంచినంత, చూసినంతన నీ పుడిసెడు అంటే ఈ చిన్న కాపురం అన్నమాట. ఈ చిన్నదైన పుడిసెడు అంటే ఏంటి, ఈ చిన్నదైన పేద కాపురము, పేద సంసారంపై ఒళ్ళనరింపకు, నాశనం చేయబాకు. అంటే అలాంటి చిన్న పేద కాపురాల లాంటి వాళ్ళ మీద నీవొచ్చి నీ ప్రభావాన్ని చూపించవద్దు ఓ వానదేవుడా. ఏంది, వడలకు వాడిపోయి అంటే ఎండకు బాగా ఎండిపోయి వడిలిపోయి ఉన్నా ఈ పడి వయ్యర యూపుకు అంటే ఈ వేగంగా వీచే గాలికి పట్టు వీడి అంటే పట్టు తప్పి ఈ గుడిసెల యొక్క కప్పులు గుంజాలు అవన్నీ కూడా ఊగిపోతున్నాయి అన్నమాట, ఎగిరిపోతున్నాయి. అంటే ఈ కారు మబ్బుల్ని చూసి అలాంటి గుంజలు కూడా ఏమవుతున్నాయి, గడగడలాడుతున్నాయి. అంటే అలాంటివన్నీ కూడా వాటిని చూసి ఇవన్నీ గడగడలాడుతున్నాయి. నువ్వు ఈ చిన్న కుటుంబం అంటే ఈ చిన్న వాళ్ళైనా పేద కాపురం, పేద సంసారాలపై నీ నాశనం చేయొద్దు. ఇలాంటి చిన్న చిన్న పేదవాళ్ళని నువ్వేమీ నాశనం చేయొద్దు, నీ ప్రభావాన్ని వాళ్ళ మీద చూపించొద్దు అని అడుగుతున్నాడనమాట కవి వానదేవుని. గపగప చొచ్చి వచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే చెలరేగిన చీకటిలో శరీరముల్ రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు. నీవిపుడే సవారి చేసి వెలయుంపకు వారిని వానదేవుడా. గపగప చొచ్చు వచ్చు చలిగాలికి కప్పులు లేని దీపముల్ రెపరెపలాడిపోయే
చెలరేగిన చీకటిలో శరీరముల్ రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు. నీవిప్పుడే సవారీ చేసి ఎలయింపకు వారిని వానదేవుడా. అంటే గబగబా చొచ్చుకొని వచ్చి చలిగాలితో, అంటే విపరీతమైన చలిగాలితో వచ్చే ఆ గాలికి ఆ కప్పులు లేని దీపములతో, అంటే ఆ కప్పులు ఈ గుడిసెలోని కప్పులకి లేని దీపములు అంటే ఏంటి, దీపాలు ఉంటాయి కదా, మనం దీపాలు పెట్టుకుంటారు కదా, ఆ కప్పులు సరిగ్గా లేని గుడిసెల్లోకి హఠాత్తుగా గాలి అనేది చొరబడి దీపాలు రెపరెపలాడుతూ ఆరిపోయాయి. దీపాలు అనేవి రెపరెపలాడుతూ ఆరిపోతాయి. ఇప్పుడు చూడండి, మనకు కూడా బాగా గాలేసింది అనుకో, కరెంట్ ఉంటుందా? ఉండదు కదా, పోతుంది. అలాగే మనం కొవ్వొత్తులు ఏదైనా గాలికి పెట్టినా దీపంలో పెట్టిన గాలికి ఉంటాయా? ఉండవు, ఆరిపోతాయి. అలాగే అలా బాగా హఠాత్తుగా వచ్చిన గాలికి ఈ దీపాలన్నీ కూడా ఆరిపోయాయి అన్నమాట. పేదలు ఆ చీకట్లోనే రిపులకు అంటే శత్రువులు అన్నమాట. ఎవరు? రిపులకు అంటే ఎవరు? శత్రువులకు. రిపులకు అంటే శత్రువులకు. రిపులకు అంటే శత్రువులకు. రిపులకు అంటే శత్రువులకు ఒళ్ళప్పగించి దరిద్రులు అంటే ఆ పేదవాళ్ళు నిద్రపోతున్నారనమాట. పగలంతా కష్టపడి పని చేసుకొని వచ్చి రాత్రులు వాళ్ళకి నిద్రపోతున్నారు వాళ్ళు. అంతే కదా, పేదవాళ్ళు ఏం చేస్తారు? పగలంతా కష్టం చేసుకొని వస్తారు, పనులు చేసుకొని వచ్చి రాత్రులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు అనమాట. ఇప్పుడు నీవు ఇప్పుడే సవారీ చేసి, అంటే వాళ్ళ అధికారాన్ని, అంటే నీవు వాళ్ళ మీద చలాయించటానికి, వాళ్ళని సవారీ చేసి వాళ్ళ అధికారంతో వాళ్ళని చలాయించటానికి ఎలయింపకు వారిని వానదేముడా. అది అంటే వాళ్ళని బాధ పెట్టకు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ఆదమరిసి నిద్రపోతున్నారు. శత్రువులకు రిపులకు నప్పజెప్పిన దరిద్రులు నిద్రపోయినారు. శరీరములు ఎవరికి అప్పచెప్పారు? శత్రువులకు. శత్రువులు అంటే ఇక్కడ ఎవరు? దోమ, పాము, తేలు. అవునా? దోమలు కుడతా ఉంటాయి, అవునా? మళ్ళీ ఏమన్నా ఆ గుడిసెల్లోకి ఏమైనా పాములు వచ్చినా తెలియదు, ఏదైనా వచ్చి తేలు కుట్టినా ఏమీ తెలియదు అనమాట. అలాంటి శత్రువులకు వాళ్ళ ఒళ్ళును అప్పచెప్పి నిద్రపోతున్నారు. ఆ సమయంలో నువ్వు ఇప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని భయపెట్టబాకు, బాధ పెట్టబాకు. వాళ్ళని అలరింపకు అంటే ఏంటి? వాళ్ళని బాధ పెట్టొద్దు. ఓ వానదేవుడా, వాళ్ళని ఇప్పుడు నువ్వేమీ బాధ పెట్టొద్దు అని అడుగుతున్నా అనమాట. అంటే హఠాత్తుగా వీచిన చలిగాలికి ఉన్న దీపములేమో ఆరిపోయినాయి, మొత్తం అంతా కూడా చీకటి అయిపోయింది అనమాట. చెలరేగిన చీకటిలో, అంటే అలా మొత్తం కూడా దీపాలన్నీ ఆరిపోయిన అలా చెలరేగిన చీకటిలో వాళ్ళ శరీరములు రిపులకు అప్పజెప్పి, అంటే శత్రువులకు అప్పజెప్పి. శత్రువులు అంటే అక్కడ ఎవరు? దోమలు కానీ ఏమన్నా పాములు, తేలు అలాంటి వాటికి వాళ్ళ శరీరాన్ని అప్పజెప్పేసి ఆ దరిద్రులు నిద్రపోతున్నారు. ఆ పేదవాళ్ళు అక్కడ ఎవరు? ఆ పేదవాళ్ళు నిద్రపోతున్నారు. ఇప్పుడు నువ్వు ఇలాంటి సమయంలో వెళ్ళి వాళ్ళనేమి నువ్వు బాధ పెట్టొద్దు. ఓ వానదేవుడా, వాళ్ళని బాధ పెట్టొద్దు. వాళ్ళు పగలంతా పని చేసుకొని ఆదమరిసి ఇప్పుడే నిద్రపోతున్నారు. అలాంటి వాళ్ళ మీదకి నువ్వు ఇప్పుడు వెళ్ళి బాధ పెట్టొద్దు అని చెప్పేసి అంటున్నాడు అనమాట కవి. ఇక్కడ ఆలోచించి చెప్పండి అని ప్రశ్నలు ఇచ్చాడు. నేను అడుగుతున్నాను, చూడండి, శ్రద్ధగా వినండి. మబ్బులను చూసి గుడిసెల కప్పులు గుంజలు ఎందుకు గడగడలాయినాయి? మనం ఇందా చెప్పాను కదా, కారు మబ్బులను చూసి ఈ గుడిసెలు గుంజలు కూడా గడగడలాడుతున్నాయి అన్నమాట. ఎందుకు అని అడుగుతున్నారు. గుడిసెల కప్పులు ఎండలకు వాడిపోయి, అవునా? ఆ ఎండకు మా గుడిసెల యొక్క కప్పు అంతా ఎండిపోయి ఉంది. వేగంగా వీచే గాలులకు పట్టు తప్పిపోయాయి. అవన్నీ కూడా గాలికి ఎగిరిపోతా ఉన్నాయి అన్నమాట ఆ కప్పులు. ఆ గుంజలు కూడా ఏమవుతున్నాయి? ఊగులాడుతున్నాయి అనమాట. ఆ గుంజలు కూడా గాలి వేగానికి ఊగులాడుతా ఉన్నాయి. అందుకని మబ్బులను చూడగానే ఆ గుంజలు గడగడలాడుతున్నాయి అని కవి పోల్చి చెప్పాడనమాట. తర్వాత ప్రశ్న చూడండి. శరీరములను రిపులకు అప్పజెప్పడం అంటే నీకేమర్థమయ్యింది? అంటే పైకప్పులు సరిగ్గా లేవు, గుడిసెల్లోకి గాలి వచ్చేసింది, మొత్తం గాలి అంతా చొరబడిపోయింది. ఆ దీపంలో వెలిగించుకున్న దీపంలో ఆరిపోయాయి, మొత్తం కూడా చీకట్లో కమ్ముకొని ఉంది. ఆ చీకట్లో ఈ నిద్రపోయిన వాళ్ళకి ఏదైనా వచ్చి కొట్టినా, ఏ తేలో పాము రాపతి దోమలు కుట్టినా కొని వాళ్ళకి ఏమన్నా తెలుస్తుందా? తెలియదు. ఏది కుట్టిందో తెలియదు ఆ చీకట్లో, అవును కదా? ఇప్పుడు ఏదైనా కుట్టింది అనుకోండి, ఏం కుట్టిందో కూడా వాళ్ళకి తెలియదు, కనిపించదు కదా చీకటిగా అంతా.
తేళ్లు కానీ పాములు కానీ ఏమైనా కుడితే ఏది తెలీదు. అందువల్ల ఈ గుడిసెల్లో నివసించే వాళ్ళు తమ శరీరాల్ని శత్రువులకు అప్పచెప్పారు. కవి వర్ణిస్తున్నాడు అనమాట అలా అని. తర్వాత ప్రశ్న, పుడిసెడు పేద కాపురం అని కవి అన్నాడు కదా, పేదల కాపురాలు ఎట్లా ఉంటాయి? మనకు తెలిసిందేగా పేదవాళ్ళకి ఎలా ఉంటాయి, ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజు తిన్నట్టు. అవునా, పగలంతా పని చేసుకొని వచ్చి తెచ్చుకొని తింటారు. అవునా, వాళ్ళకి సరైన ఇల్లు ఉండవు. అవునా, సరైన కప్పులు ఉండవు. కష్టపడితేనే వాళ్ళకి డబ్బులు అనేవి వస్తాయి. ఆ డబ్బులతో వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకొని తింటారు కదా. ఇప్పుడు ఈ పాఠంలో ఉన్న మిగిలిన అంశాల గురించి చెప్పుకుందాము. ఇప్పుడు విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడటం. నీకు ఏ కాలం అంటే ఇష్టం, ఎందుకు? ఎవరికి ఏ కాలం ఇష్టమో ఎందుకు ఇష్టమో మీకు తెలుసు కదా. పాఠం చదివారు కదా. కవికి వర్షం గురించి ఉన్న అభిప్రాయాన్ని మీరు సమర్థిస్తారా, విభేదిస్తారా, ఎందుకు? సమర్థిస్తే ఎందుకు సమర్థిస్తారో రాయాలి, విభేదిస్తే ఎందుకు విభేదిస్తారో రాయాలి అన్నమాట. ధారాళంగా చదవటం, అర్థం చేసుకొని ప్రతిస్పందించటం. కింది భావం వచ్చే వాక్యాలు పాఠంలో వెతికి రాయండి. కొన్ని వాక్యాలు ఇచ్చారు అక్కడ, అవి ఎక్కడ ఉన్నాయో మనం వెతికి రాయాలన్నమాట. నడుమంతరపు సిరికి గర్వపడే వారి గర్వం నీరై సముద్రంలో కలిసిపోతుంది. ఫస్ట్ పద్యంలో అవునా, నడుమంతరపు సిరి కుబ్బు వారి గర్వోన్నతి నిల్వ నీరయు మహోదది పాలైపోదే మేఘమా. అవునా, అది. నెరలిచ్చిన నేలంతా అద్దము వలె మారి నీడలు కనిపిస్తున్నాయి. నెరలిచ్చిన నేలంతా, నెరలి వారిన నేలంతటన అద్దములు దాపినట్లు నీడలు కనబడే. పటపటమని వడగండ్లు నేల మీద పడినాయి. పటపట వడగండ్లు పుడమిపై పడే. అది. సంపన్నులు మేడలో హాయిగా గురుపెట్టి నిద్రపోతున్నారు. ఉన్నత సౌదు గోపురము టుయ్యల మంచల మీద తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుషుప్తిని మున్నగయుండును సంపన్నుల మీదకిన్. అది. నల్లని మబ్బులను చూడగానే గుడిసెల గుంజలు గడగడలాడుతున్నాయి. గుడిసెల కప్పులోడే గుంజల పాదులు నూగులాడని గడగడలాడుచున్నాయవి కారు మొగుళ్లను గాంచినంత. అంటే ఆ కారు మబ్బులను చూసి ఈ గుడిసెలు అన్నీ కూడా గడగడలాడుతున్నాయి అన్నమాట. గుడిసెలు గుంజలు అన్నీ కూడా. ఇక్కడ ఒక కవిత ఉంది, చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇప్పుడు నేను ఆ కవిత చదువుతాను, ఆ ప్రశ్నలు చదువుతాను. ఇది మీకు వర్క్షీట్ లో ఇస్తాను, జాగ్రత్తగా రాయండి ఆ ప్రశ్నలకు. చిటపట చినుకుల వాన చిరుజల్లు కురిసేనా, నేలంతా తడిపే వాన హరివిల్లు విరిసేనా, జలజల గలగల పారే సవ్వడి ఈవాన, చెరువులు బావులు నిండగా నింపే ఈవాన, పసడి పంటలు ఇవ్వగా పరిగెత్తే ఈవాన, పరిసరాలు పచ్చదనంతో నింపేటి ఈవాన. ఇప్పుడు ప్రశ్నలు చూడండి. వాన ఎట్లా కురుస్తుంది? చిటపట చినుకుల వాన చిరుజల్లై కురుస్తుంది. వాన వేటిని నింపడానికి కురుస్తుంది? చెరువులు బావులు నింపడానికి కురుస్తుంది అన్నమాట. వాన వల్ల కలిగే లాభాలు ఏమిటి? పసిడి పంటలు బాగా పండుతాయి. అవునా, పంటలు బాగా పండుతాయి. పసిడి పంటలు అనే పదంలో పసిడి అనే పదానికి సమానార్థకం పదం ఏది? పసిడి అంటే ఏంటి? బంగారం. పై కవితలో ఉన్న జంట పదాలు ఏవి? చిటపట, జలజల, గలగల అవన్నీ కూడా జంట పదాలు అన్నమాట. తర్వాత స్వీయ రచన ఇచ్చారు, అది నోట్స్ ఇస్తాము, రాయండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక పట్టిక లాగా ఇచ్చారు. దీర్ఘం గుడి, గుడి దీర్ఘం, కొమ్ము, కొమ్ము దీర్ఘం, గుణింతపు గుర్తులు ఇచ్చారనమాట. వాటికి సంబంధించిన పదాలను ముందు పాఠాల్లో వెతికి రాయమన్నారు. తర్వాత చూడండి, కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. సోమనాద్రి రాజు కిరీటం వజ్రాలతో తాపడం చేయబడి ఉండేది. చూడండి, సోమనాద్రి రాజు కిరీటం
వజ్రాలతో తాపడం చేయబడి ఉండేది. తాపడం అంటే అర్థం రాయాలన్నమాట. తాపడం అంటే ఏంటి? అక్కడ అతికించటం, కించటం, రాకపోతే అద్దటం, పొదగడం, అవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సోమనాథుడు రాజు కిరీటంలో వజ్రాలను అతికించి చేయబడి ఉండేది అని, అతికించడం కానీ చేయబడి ఉండేది, లేకపోతే అద్దటం చేయబడి ఉండేది. అద్ది, అక్కడ వజ్రాలు అనేవి అద్ది ఉండేవి అన్నమాట. పొదగడం అవి కూడా వస్తుంది. కృషికులు పొద్దస్తమానం కష్టపడి పంటలు పండిస్తారు. చూడండి, కృషికులు పొద్దస్తమానం కష్టపడి పంటలు పండిస్తారు. అక్కడ కృషికులు అంటే ఎవరు? కృషికుడు అంటే ఎవరు అనుకున్నాం? రైతు అని చెప్పుకున్నాం కదా. కృషికులు అంటే ఎవరు? రైతులు. ఎవరు? రైతులు అన్నమాట. కృషికులు అంటే ఎవరు? రైతులు. ఎండాకాలం మిద్దిపై పడుకుంటే పయ్యరు హాయిగా వీస్తుంది. పయ్యరు అంటే ఏమనుకున్నాం? గాలి అని చెప్పుకున్నాం కదా. గాలి హాయిగా వీస్తుంది అన్నమాట. తొందరగా చేరుకోవాలంటే వడిగా నడవాలి. వడి అన్నా కూడా ఇందాక అర్థం రాశాను. ఏమని? వేగం. అవునా? వేగంగా నడవాలి. తొందరగా వెళ్ళాలంటే వేగంగా నడవాలి, గబగబా నడవాలి అన్నమాట. క్రింది వాక్యాలు చదవండి. ఒకే అర్థం వచ్చే పదాల కింద గీత గీయండి. ఒకే అర్థం వచ్చే పదాల కింద ఏం చేయమన్నారు? గీత గీయమన్నారు అనమాట. కొన్ని వాక్యాలు ఇచ్చారు, ఆ వాక్యంలో ఒకే అర్థం వచ్చే పదాలు ఉన్నాయంట. అవేంటో మనం గుర్తించి గీత గీయాలి. ముందుగా నేను ఆ వాక్యం రాస్తున్నాను, చూడండి. సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది. సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది, కానీ ఆ ఉదది రత్నాలకు నిలయం. ఆ ఉదది రత్నాలకు నిలయం. పయోధి దాటాలంటే ఓడ కావాలి. సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది. సముద్రం నీరు ఎలా ఉంటుందంట? ఉప్పగా. సముద్రం నీరు. కానీ ఆ ఉదది రత్నాలకు నిలయం. ఉదది అన్నా కూడా సముద్రమే. పయోధి అన్నా కూడా సముద్రమే అన్నమాట. పయోధి దాటాలంటే ఓడ కావాలి అన్నా కూడా సముద్రమే. సముద్రం, ఉదది, పయోధి అన్నా కూడా సముద్రమే. నింగిలోని చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. అంబరమంతా నక్షత్రాలు పరుచుకున్నాయి. నింగి అన్నా, అంబరం అన్నా, ఆకాశం అన్నా ఒకటే అర్థం అన్నమాట. అర్థమైందా? నింగి అన్నా, అంబరం అన్నా, ఆకాశం అన్నా ఒకటే అర్థం. మనం భూమిని తల్లిగా భావిస్తాం. ఎందుకంటే అవని మన పుట్టడానికి, నివసించడానికి ఆధారం కనుక. అటువంటి పుడమిని మనం స్వార్థం కోసం కలుషితం చేయకూడదు. ఏంటి? మన భూమి అంటే భూమి, మన భూమిని తల్లిగా భావిస్తాం. ఎందుకంటే అవని అన్నా ఏంటి? భూమి అన్నమాట. అవని మన పుట్టడానికి, నివసించడానికి ఆధారం కనుక. అవునా? మనం భూమి మీదే కదా నివసించేది. అవని అన్నా కూడా భూమి అన్నమాట. అటువంటి పుడమిని మన స్వార్థం కోసం కలుషితం చేయకూడదు. పుడమి అన్నా కూడా ఏంటిది? భూమి అన్నమాట. పుడమి అన్నా కూడా భూమి. తర్వాత చూడండి, కొన్ని సొంత వాక్యాలు ఇచ్చారు. ఆ సొంత వాక్యాలు కూడా నేను మీకు నోట్స్ పంపిస్తాను, రాయండి. 1-2 చెప్తాను, చూడండి. బొబ్బలెక్కు. సొంత వాక్యం ఏంటిది? నేను నుప్పు మీద కాలు వేస్తే నా కాలు బొబ్బెక్కింది. అవునా?
వంట చేసేటప్పుడు మా అమ్మకి ఆయిల్ పడితే వేడి నూనె పడింది, చేతికి బొబ్బ వచ్చింది, అలా ఏదైనా రాయొచ్చు. పటపట కోపం వస్తే నేను పటపట పండ్లు కొరుకుతాను. ఇలా సొంత వాక్యాలు మొత్తం 5 ఉన్నాయి, అవి నోట్స్లో ఇస్తాను. తర్వాత భాష గురించి తెలుసుకుందాం. భాష గురించి అక్కడ 4వ పద్యాన్ని చదివి అందులో ఉన్న సరళాక్షరాలను, పురుషాక్షరాలను, మహాప్రాణాలను, అనునాసికాలను గుర్తించి రాయండి. 4వ పద్యంలో సరళాక్షరాలు, పురుషాక్షరాలు, మహాప్రాణాక్షరాలు, అనునాసికాలను గుర్తించి రాయమంటున్నారనమాట. ఇంత ముందు తరగతిలో మనం చెప్పుకున్నాం కదా, స్నేహబంధం పాఠం పార్ట్ 2లో అచ్చుల రకాలు, అవునా, సరళాలు, పురుషాలు, అనునాసికాలు, మహాప్రాణాక్షరాలు, అల్ప ప్రాణాక్షరాలు చెప్పుకున్నాం కదా, అవి గుర్తించి రాయాలన్నమాట అక్కడ. తర్వాత లింగములు. ఏంటి లింగములు? లింగములు అంటే ఏంటి చూడండి. గీత, లత కూరగాయలు తేవడానికి అంగడికి బయలుదేరారు. గీత, లత కూరగాయలు తేవడానికి ఎక్కడికి వెళ్ళారు? అంగడికి బయలుదేరారు. ప్రదీప్, సందీప్లు వాళ్ళ నాన్నలతో కలిసి పట్నం వెళ్ళారు. ప్రదీప్, సందీప్లు వాళ్ళ నాన్నతో కలిసి ఎక్కడికి వెళ్ళారు? పట్నం వెళ్ళారు. పిల్లి ఎలుకను వెంబడించింది. చెట్టు మీద కోతలు దుంకుతున్నాయి. చెట్టు మీద కోతలు ఏం చేస్తున్నాయి? దుంకుతున్నాయి. పై వాక్యాలలో గీత, లత, తర్వాత ప్రదీప్, ఇంకోళ్ళు సందీప్, నాన్న, పిల్లి, ఎలుక, కోతులు, చెట్టు, ఈ వాక్యాలు, ఈ పదాలన్నీ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట దాంట్లో. అవునా? గీతాను, లత ఎక్కడికి వెళ్ళారు? కూరగాయలు తేవడానికి అంగడికి వెళ్ళారు. ప్రదీప్, సందీపులు వాళ్ళ నాన్నతో కలిసి పట్నం వెళ్ళారు. పిల్లి ఎలుకను వెంబడిస్తుంది. చెట్టు మీద కోతులు దుంకుతున్నాయి. ఇవి పదాలు. గీత, లత అనేవి స్త్రీలకు చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను స్త్రీలింగ పదాలు అంటారు. అవునా? స్త్రీలు అంటే ఎవరు? అమ్మాయిలకు, అవునా, ఆడవాళ్లకు సంబంధించిన పదాలు అనమాట అవి స్త్రీలు. అవునా? అందుకని వీటిని స్త్రీలింగం ఏమంటారు? స్త్రీలింగ పదాలు, స్త్రీలింగ పదాలు అని అంటారనమాట వీటిని. గీత, లత అమ్మాయిలకు సంబంధించింది. ఏదైనా స్త్రీల గురించి చెప్పేది గీత, లత వాళ్ళ యొక్క విశేషణాల గురించి చెప్పేది స్త్రీలింగ పదాలు అన్నమాట. ప్రదీప్, సందీప్, నాన్న వీళ్ళందరూ ఏంటి? మగవాళ్ళు. అవునా? ఇప్పుడు గీత, లత అన్నవాళ్ళు ఆడవాళ్ళు. వీళ్ళు ప్రదీప్, సందీప్, నాన్న వీళ్ళందరూ ఎవరు? మగవాళ్ళు, అంటే పురుషులకు సంబంధించింది. అవునా? అలా పురుషులకు అనేవి పురుషులకు, మగవారికి చెందిన పదాలు. ఇట్లాంటి పదాలను పుంలింగ పదాలు ఏమంటారు? పుంలింగ పదాలు అంటారనమాట. ఇలాంటి పదాలను ఏమంటారు? పుంలింగ పదాలు అంటారు. ఇంకా పిల్లి, ఎలుక, కోతులు, చెట్లు మొదలైన పదాలు పురుషులు కానీ స్త్రీలు కానీ సూచించం. వీళ్ళేంటి? ఇవి ఆడయి మగాళ్ళు అని చెప్పగలుగుతామా? పిల్లి ఆడపిల్లి, మగపిల్లి అని చెప్తున్నామా? ఏం చెప్పట్లేదు కదా. చెట్లు, మగ చెట్టు, ఆడ చెట్లు అలా ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. అలా పురుషులు కానీ స్త్రీల గురించి కానీ సూచించవి, అంటే మగవాళ్ళ గురించి కానీ ఆడవాళ్ళ గురించి కానీ తెలియచేయనివి. ఇట్లాంటి మిగిలిన పదాలని ఏమంటారంటే నపుంసకలింగ పదాలు. ఏంటి? నపుంసక లింగ పదాలు. నపుంసక లింగ పదాలు అంటారనమాట. అంటే పురుషులు కానీ ఆడవాళ్ళ గురించి కానీ మగవాళ్ళ గురించి కానీ తెలియచేయని పదాలు, మిగిలిన పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని నపుంసక లింగ పదాలు అంటారనమాట. అప్పుడు ఆడవాళ్ళ గురించి అంటే స్త్రీల గురించి తెలియచేసేదేమో
స్త్రీలింగ పదాలు, పురుషుల గురించి తెలియచేసేదేమో పుంలింగ పదాలు. ఈ రెండింటి గురించి కాకుండా మిగిలినవన్నీ ఏమున్నాయి అవన్నీ కూడా నపుంసకలింగ పదాలు. చెట్లు, వస్తువులు, పక్షులు, పాపాలేంటి, జంతువులు ఏమైనా మిగతా వాటి గురించి అన్నిటి గురించి తెలియచేసేది ఏంటిది నపుంసకలింగ పదాలు అన్నమాట. అర్థమైందా? వస్తువులు, పక్షులు, జంతువులు, చెట్లు అన్నిటి మిగతావి ఏదైతే స్త్రీలింగం కానిది పుంలింగం కానీ మిగిలినవన్నీ కూడా నపుంసకలింగ పదాలు అన్నమాట. ఇక్కడ అంటారు. దీని ప్రకారం పురుషవాచక శబ్దాలను పుంలింగాలని, స్త్రీవాచక శబ్దాలను స్త్రీలింగాలని, పై రెండు కానటువంటివి మానవ సంబంధం కాని వాటిని అనగా వస్తు, పక్షి, జంతు వాచక శబ్దాలను నపుంసకలింగ పదాలని చెప్పవచ్చు. అట్లని నపుంసకలింగ పదాలని చెప్పవచ్చు అన్నమాట. కింద పేరాలోని పుంలింగ, స్త్రీలింగ, నపుంసకలింగ పదాలను గుర్తించి రాయండి. ఇక్కడ ఒక పేరా ఇచ్చారు. ఆ పేరాల్లో మనల్ని ఏమన్నారు? స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం పదాలను గుర్తించమన్నారు. సునీత ఉదయాన్నే నిద్ర లేచి సమయానికి బడికి వెళ్ళింది. బడిలో సురేష్ తాను రాసిన కథను సునీతకు వినిపించాడు. ఆ కథలో కుందేలు చెట్టు త్వరలో తన పిల్లలతో ఆడుకునే సన్నివేశంతో పాటు కుందేలు ముంగీసుతో స్నేహం చేయడం కూడా బాగా నచ్చిందని సునీత తన స్నేహితురాలితో చెప్పింది. అంతేకాదు ఆ కథను తన అన్నయ్య గోపాల్ కూడా వినిపించింది. కథ బాగుందని అందరూ సురేష్ను మెచ్చుకున్నారు. ఇక్కడ మనల్ని ఏం రాయమన్నారు? స్త్రీలింగం, పుంలింగం, నపుంసకలింగం. సునీత అన్నదేంటిది? స్త్రీలింగం. అవునా? సునీత అన్న పేరేంటిది? స్త్రీలింగమేనే కదా. సురేష్ అన్నది అదేంటి? పుంలింగం. సురేష్ అన్నదేంటిది? మగవాళ్ళ పేరు. అవునా? పురుషుల యొక్క పేరు కదా సురేష్ అన్నది. అదేంటిది? పుంలింగం. దేని గురించి కథ రాశాడు? కుందేలు. అవునా? కుందేలు గురించి కథ రాశాడు. కుందేలు ఆ పిల్లల గురించి కథ రాశాడు. కుందేలు అన్నది నపుంసకలింగం. ఇంకోటి ఏంటి? కుందేలు యొక్క స్నేహం ఎవరితో అంట? ముంగీసు. ఈ ముంగీసు కూడా ఏంటిది? నపుంసకలింగం అన్నమాట. ముంగీసు కూడా నపుంసకలింగం. సునీత వాళ్ళ అన్నయ్య పేరు చెప్పింది కదా, ఏమని? గోపాల్. అవునా? గోపాల్ కూడా పుంలింగం. గోపాలు పుంలింగ పదం. ఇలా కొన్ని పేరా ఇచ్చి దాంట్లో స్త్రీలింగ పదాలు, పుంలింగ పదాలు, నపుంసకలింగ పదాలను గుర్తించమన్నారు. ఈ పేరాను కూడా నేను మీకు వర్క్షీట్లో ఇస్తాను. మీరందరూ కూడా రాయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా మీకు వర్షం పాఠం? ఆ వర్షం పాఠంలో 4 అంటే స్టార్ గుర్తులైతే ఏ వేసున్నాయో ఆ పద్యాలను అందరికీ రావాలి. ఆ పద్యాలన్నీ కూడా అందరికీ రావాలి అన్నమాట. మీరందరూ కూడా మేము పంపించిన వర్క్షీట్లను మాకు పంపించాలి. వర్క్షీట్ రాసి మళ్ళీ తిరిగి మాకు పంపించాలి. ఈ వర్షం పాఠంలోని తర్వాత ఈ వర్షం పాఠం నోట్స్ కూడా నేను పంపిస్తాను. నోట్స్ కూడా అందరూ జాగ్రత్తగా రాసుకోండి. స్నేహబంధం నోట్స్ రాసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇది కూడా అందరూ కూడా జాగ్రత్తగా రాసుకోండి. వర్క్షీట్లు మాత్రం రాసి తిరిగి మాకు పంపించండి. ధన్యవాదములు.